నా పేరు ప్రొఫెసర్ పేటెటి ప్రేమానందం, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మా ప్రీతమ వైస్ ఛాన్సలర్ గారైనటువంటి జిపి రాజశేఖర్ గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర యూనివర్సిటీ వెలుగుల సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. వెలుగులు ఎప్పుడు కూడా కాంతిని వెదజల్లుతూ ఉంటే విద్యార్థులు కూడా కాంతిలో జీవించడం జరుగుతుంది. ఈ వెలుగుల పండక్కి 100 ఇయర్స్కి వారు చేస్తున్నటువంటి కృషి అంతెంత కాదు. ఆంధ్ర యూనివర్సిటీ అంటే 1000 సంవత్సరాలు నిలబడేటట్టు స్టాండర్డ్గా అనేక రకాలైన విధానాలు రూపొందించి అందరితో కోఆర్డినేట్ చేసి మంచి పిల్లలకు ఫలితాలు వచ్చేటట్టు రూపొందించిన వ్యక్తి ఆచార్య జిపి రాజశేఖర్ గారు, మా వైస్ ఛాన్సలర్ గారు. వారి యొక్క విధానాలని అన్నీ కూడా ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకుని ఉద్యోగాల కల్పనలు కల్పించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అలానే ఈ రాష్ట్రంలో పురాతనమైనటువంటి యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ 1926లో ఏప్రిల్ 26న ఏర్పాటు చేస్తే దానికి వైస్ ఛాన్సలర్గా వచ్చినటువంటి కట్టుమంచి రామలింగారెడ్డి గారు గొప్ప ఆలోచనతో గొప్ప మేధావిగా విశాఖపట్నం ఏర్పాటు చేస్తే ఆ 100 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది మేధావులను అందించింది, ప్రపంచం మేధావులను అందించింది. ప్రపంచ జ్ఞానాన్ని కూడా పరిపాలనా దక్షుల్ని అలానే అడ్మినిస్ట్రేటర్ చాలామందిని రూపొందించిన వ్యక్తి ఆ యూనివర్సిటీ. అలాంటివి యూనివర్సిటీలో చాలామంది ఇవాళ 100 ఇయర్స్లో వెలుగుల పంట, వెలుగులు అనే దానికి అనేక రకాల వెలుగులు, హాస్టల్స్ మీద వెలుగులు, అలానే బిల్డింగ్ల మీద వెలుగులు, కాలేజీ మీద డిపార్ట్మెంట్ మీద వెలుగులు, అలానే రోడ్డు మీద వెలుగులు, చెట్లు అన్నిటి కూడా వెలుగులతో కాంతి వెరజిల్లుతుంది. ఈ యూనివర్సిటీకి వెలుగుల పంట పండినటువంటి ఏర్పాటు చేసినటువంటి మా ప్రీతమ వైస్ ఛాన్సలర్ గారైనటువంటి రాజశేఖర్ గారు, జిపి రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కష్టపడి ఈ ఆంధ్ర యూనివర్సిటీకి వారిని తీసుకురావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలానే లోకేష్ గారు కావచ్చు, ఈ ఆంధ్ర యూనివర్సిటీని బయటకు వచ్చిన ఉద్యోగాలు కల్పించే కల్పనగా అనేక విధానాలని, అనేక కరికులంని రూపొందించి పిల్లాడు చదువుకుని డిపార్ట్మెంట్ చదివి బయటకు వెళ్ళే వెంటనే ఉద్యోగాలు కల్పించే విధంగా రాజశేఖర్ గారు రూపొందించే కరికులం చాలా గొప్ప కరికులం. అందరూ కష్టపడి వెలుగుల పంటనే చూస్తున్నటువంటి ఈ సమాజంలో 100 ఇయర్స్ 1000 సంవత్సరాలుగా నిలబడే విధంగా రూపొందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా ప్లెజెంట్ గా నిజంగా ఈ డెకరేషన్, ఆ యొక్క లైటింగ్ చాలా బాగుంది. అంతేకాదండి, మరి ఆయన అయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చేశారు. నేను డాక్టర్ అంబేద్కర్ లా కాలేజీలో నేను 3 years LLB చేశానండి. ప్రజెంట్ ఇప్పుడు నేను జిల్లా కోర్టులోను అడ్వకేట్ గా పనిచేస్తున్నాను. నేను నిజంగా చాలా అందంగా ఉందండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ మూమెంట్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నైట్ కూడా ఎట్లా ఉంటుందని మరలా నిన్న మేము లా కాలేజ్ వాళ్ళు అందరూ వచ్చామండి. మరలా ఈరోజు అడ్వకేట్స్ అంతా వచ్చాము. మరలా ఈరోజు చూడాలని మరలా సెకండ్ టైం కూడా మేము రావటం జరిగిందండి. వెరీ అట్రాక్టివ్గా ఉంది. అసలు చూస్తుంటే చాలా ఏదో పెద్ద రిసార్ట్ లో వచ్చినట్టు, ఒక అమ్యూజ్మెంట్ లీజ్ ఉన్నట్టు చాలా పీస్ఫుల్ గా అందంగా ఉంది. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. ఈ టైప్ లో చూడడం ఫస్ట్ టైం. ఎంట్రన్స్ చాలా బాగా చేశారు. మొత్తం అది డివైడెడ్ చేయడం కానీ, వాటర్ ఫౌంటైన్స్ కానీ, ఈవెన్ ఆ నేమ్ ఇవ్వడం కానీ చాలా బాగా ఇచ్చారు. సో చూడడానికి చాలా అందంగా ఉంది. మన యూనివర్సిటీనే అనిపిస్తుంది, అంత బాగా డెవలప్ చేస్తుంటే అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది 100 years సెలబ్రేషన్. నేను ఏఈ స్కూల్లోనే చదువుకున్నాను, మళ్ళీ ఏయులోనే జాబ్ చేస్తున్నాను. చాలా గర్వకారంగా ఉంది. అసలే ఈ 100 days సెలబ్రేషన్స్ లో మేము పార్టిసిపేట్ చేసి మేము ఉండడం మాకు ఇంకా హ్యాపీగా ఉంది. మొత్తం ఎప్పుడు ఇలా లేదు. అదే చెప్తున్నాను, మొత్తం ఈ 100 days సెలబ్రేషన్స్ వల్లే కదా మొత్తం క్యాంపస్ లో ఈ లైటింగ్ అని, ఈ ప్రోగ్రామ్స్ అని, అదర్ యాక్టివిటీస్ అన్ని చాలా బాగున్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.